హలో అండి అందరికీ. సో మీ అందరికీ థంబ్‌నెయిల్ చూస్తే అయితే అర్థమైపోయింది కదా, మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము. సో దానికి కావాల్సినవన్నీ ముందైతే ప్యాక్ చేసేసుకున్నాము, దారిలో ఐటమ్స్ ఏమన్నా కావాల్సినవి. అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర హనుమాన్ టెంపుల్ అయితే ఒకటి ఉంటుందండి, అక్కడ దండం పెట్టేసుకొని ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. హైదరాబాద్ టు శ్రీశైలం 185 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి జర్నీ వచ్చేసి 4.5 అవర్స్ టు 5 అవర్స్ అయితే పడుతుంది కార్లో వెళ్తే. ఇంకా మేము వీక్ డేస్లో వెళ్తుండడం వల్ల ట్రాఫిక్ అయితే అంతేం లేదు. సో మేము మధ్యలో ఆగుతూ అయితే వెళ్ళాము, టీ బ్రేక్ అని, కొంచెం సేపు అలా రెస్ట్ అని చెప్పి అలా ఆగుతూ వెళ్ళాము. సో మేమైతే మా బాబు తలనీలాలు సెకండ్ టైం ఇక్కడ ఇస్తాము అంటే శ్రీశైలంలో ఇస్తామని మొక్కున్నాము. అందుకనే ఈ ట్రిప్ని వీక్ డేస్లో పెట్టుకున్నాం, అంత రష్ ఉండకుండా ఉంటుంది అని. సో మీరు ఈ శివరాత్రికి ఏ టెంపుల్కి వెళ్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో నేనైతే జ్యోతిర్లింగాలు 2 చూశానండి, కాశీ విశ్వేశ్వరుని చూశాను, తర్వాత శ్రీశైలంలో చూశాను భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని. సో మీరు ఎంతమంది జ్యోతిర్లింగాలు దర్శించారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడైతే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్స్ అయితే వచ్చేసాము. సో మా బాబు అయితే వెనకాల నుంచి ఇంకెంతసేపు పడుతుంది, ఎప్పుడు స్వామిని చూపిస్తామని అడుగుతూనే ఉన్నాడు. సో చిన్నపిల్లలకి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకువెళ్తామని చెప్పిన తర్వాత మనం తీసుకెళ్ళేంత వరకు ఎప్పుడు వెళ్తాం, ఎంతసేపు పడుతుందని అడుగుతూనే ఉంటారు. దారిలో డ్యామ్ని చూసి అయితే కాసేపు ఆగాము. అండ్ మేము అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 12 ఆ టైం అయితే అయిందండి. బయట చాలా ఎండగా అయితే ఉంది, బట్ అక్కడ నుంచి ఉంటే చాలా కూల్ బ్రీజ్ అయితే వచ్చింది. ఇంకా కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే దిగాము అక్కడ. అండ్ ఆ వాటర్ సౌండ్కి అయితే ఎంత ప్లెజెంట్గా అనిపించిందో అసలు. ఇంకా మార్నింగ్ వ్యూనే ఎంత బాగుంటే నైట్ వ్యూ ఇంకెంత బాగుంటుందో జస్ట్ ఇమాజిన్. సో నేను మీకు ఈ వీడియోలో నైట్ వ్యూ కూడా ఎలా ఉందో ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి ఈ వీడియో, స్కిప్ చేయకుండా. ఎవరైనా జస్ట్ వావ్ అనాల్సిందే, అంత బాగుంటుంది వ్యూ అయితే నైట్ టైము. అలా ఆగి ముందుకు వచ్చామో లేదా అండి, ఇక్కడైతే టైగర్స్ అవి చూసి మా బాబు గ్లాస్ దించేసి వెళ్దాం అన్నాడు. సో ఇక్కడైతే కొంచెంసేపు ఆగాము. సో అవన్నీ చూసి భలే హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. పిల్లలకి ఇలాంటివి చూస్తే బాగా అట్రాక్ట్ అయిపోతారు కదా. సో అడుగుతున్నాడు అనమాట, ఇవన్నీ ఏం అనవు కదా, ఏం చేయవు కదా అని అడుగుతున్నాడు. సో ఇక్కడైతే కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా ఫారెస్ట్ ఏరియా దగ్గరికి వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్. సో ఇలా ఆగుతూ అయితే వచ్చాము దారిలో. సో ఇప్పుడైతే ఘాట్ రోడ్ వెళ్తున్నాము. ఇంకా దారిలో అయితే గుంపులుగా కోతులు అయితే వచ్చాయండి. మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను, అసలు ఎంత బాగుందో. పై నుంచి హిల్ టాప్ నుంచి వ్యూ పాయింట్ తీసాము. అసలు చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ కొంచెం లైట్గా కొండల దగ్గర పొగమంచు కూడా ఉంది, అది యాడ్ ఆన్ అసలు ఈ వ్యూకి చాలా బాగా అనిపించింది. లిటరల్గా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లైవ్లో చాలా బాగుందండి. ఎందుకంటే మనం హిల్ టాప్లో ఉండి ఇలా కంప్లీట్ క్లియర్గా వ్యూ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. సో ఘాట్ రోడ్లో అయితే అలా టర్న్స్ తిరుగుతూ వెళ్తూ అండ్ ఆ వ్యూ పాయింట్ ఎంజాయ్ చేస్తుంటే సూపర్ ఉంటుంది అసలు. అండ్ ఇక్కడైతే రెస్ట్ రూమ్స్ కొత్తగా కడుతున్నారు. ఇగ్లూ తెలుసు కదా మనకి, ఇగ్లూ ఐస్ బ్లాక్స్తో కడతారు, సేమ్ అదే మోడల్లో కడుతున్నారండి రెస్ట్ రూమ్స్ని. నియర్ టు మనకి టెంపుల్కి నియర్ బైలో కడుతున్నారు. సో ఇంకా లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇదే కదండి మనకి మెయిన్ గేట్ శ్రీశైలంకి. సో ఈ గేట్ దాటి నైట్ 9 తర్వాత అయితే బయటికి అలౌ చేయరు, అండ్ లోపలికి కూడా ఎవరిని రానివ్వరు. సో బిఫోర్ 9 అయితే మనము ప్లాన్ చేసుకోవాలి, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా. అయితే అక్కడ 9 లోపల అక్కడ స్టే చేసేయాలి, ఆర్ 9 లోపల ఈ గేట్ అయితే బికాజ్ ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి సో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో మ్యాప్ చూస్తూ ఉంటే కంప్లీట్ జిగ్జాగ్ ప్యాటర్న్లో అయితే ఉంది, ఫుల్ టర్న్స్తో. సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇంకొక 12 కిలోమీటర్స్ అయితే ఉంది మనము శ్రీశైలం రీచ్ అవ్వడానికి. సో హియర్ ఈస్ ద గేట్. సో ఇక్కడ నుంచి ఇంక ఆల్మోస్ట్ శ్రీశైలం వెళ్ళిపోయినట్టే మనం. సో ఇదైతే సాక్షి గణపతి దేవాలయం. ఇన్ రిటర్న్లో మనం అక్కడ స్వామిని దర్శించుకుని వచ్చిన తర్వాత మనం ఇక్కడ సాక్షి గణపతికి సాక్ష్యం చెప్పాలి, నేను ఇలా స్వామిని దర్శించుకున్నాను అని చెప్పి. అప్పుడు కానీ యాత్ర అనేది పూర్తి కాదు అని చెప్తారు చాలామంది పెద్దలైతే. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం?
సో మేమైతే శ్రీశైలం సెంటర్కి అయితే వచ్చేసాము. సో స్టార్టింగ్ మనకి ఇలా శివుడి లింగంతో అయితే మనకి దారి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మేము కేశఖండన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే బాబుకి ఫస్ట్ తలనీలాలు అయితే ఇచ్చేసి దర్శనానికి వెళ్దామని. మేము వచ్చేటప్పటికి అరౌండ్ 1:32 అయితే టైం అయిందండి. సో ఆ టైంకి దర్శనం ఉండదు కాబట్టి హరిబరి అయిపోతుందని ఫస్ట్ అయితే ఇక్కడైతే మా బాబు మా వారు కలిసి వెళ్తున్నారు ఫస్ట్ లోపలికి. నేను బయట టోకెన్ తీసుకుంటున్నాను. సో మనకి ఆ ఇచ్చిన టోకెన్ నెంబర్ని బట్టి ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తలనీలాలని చేస్తారు. సో చూస్తున్నారు కదా, అక్కడ రెడ్ కలర్ ఇండికేట్ చేస్తూ నెంబర్స్ వేశారు. రెడ్ కలర్ బాక్సెస్లా ఉన్నాయి కదా. సో మనకి ఇచ్చిన టోకెన్ నెంబర్ మీద ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ తీసుకొని ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ అనేది మనకి తలనీలాలు చేస్తారు. సో మా బాబుకి ఇప్పుడే తలనీలాలు అయిపోయినాయండి. ఇంకా దర్శనానికి వెళ్తున్నాం మేమైతే. చిన్నపిల్లలకి గుండు చేయించిన తర్వాత అసలు ఫేసే మారిపోతుంది. మా బాబు అయితే మా వారు ఫస్ట్ టైం తలనీలాలు ఇచ్చినప్పుడు అయితే గుర్తుపట్టలేకపోయాడు ఆ గుండుని చూసి. సో చాలా ఎండగా ఉందండి. చెప్పాను కదా, మేము రీచ్ అయ్యేటప్పటికి 1:32 అయింది. అండ్ ఇలా ఫ్రెష్ అయ్యి తలనీలాలు అయ్యి వెళ్ళేటప్పటికి 3:30 అలా అయింది. చాలా ఎండగా అయితే ఉంది. సో మేము ఇంకా వెళ్తున్నాము దర్శనం సైడ్కి. దర్శనం అయితే ఇప్పుడు లేదు, 5:30కి అలా అయితే ఓపెన్ చేస్తారు అని చెప్పారు. సో ఇంకా మేము బయట అయితే వెయిట్ చేస్తాం. ఇంకా ఫ్రీ దర్శనం క్యూ లైన్ బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. శివుని మాల వేసుకున్న వాళ్ళు అలాగే ఇలా మొక్కుకున్న వాళ్ళు తప్ప అంత జనాల రష్ అయితే ఏం లేదండి. సో వీక్ డేస్ కాబట్టి మనకి నార్మల్ డేస్ వీకెండ్స్తో పోలిస్తే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. సో ఇక్కడైతే తూర్పు వైపు గేట్ దగ్గర చాలామంది అయితే దీపారాధన చేశారు. 365 ఒత్తులు అలాగే నిమ్మకాయ మీద దీపారాధన పెట్టి చేశారు. చాలా బాగా అయితే జరిగిందండి దర్శనం. సో ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. దారిలో సాక్షి గణపతి ఆలయం చూసుకొని అక్కడ గణపతికి సాక్ష్యం చెప్పి అయితే రిటర్న్ అవుతాం ఇంకా. సో మేము 7:30 అయితే అయిపోయింది కాబట్టి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అక్కడ 9 లోపే అక్కడ గేట్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ గేట్ని త్వరగా రీచ్ అయిపోయేలాగా అయితే వెళ్తున్నాం మేము. సో ఇదిగోండి, ఇలా చాలామంది అయితే దీపారాధన చేశారు. అలా త్రిశూలం ఆకారంలో, ఓంకారం ఆకారంలో అలాగా చాలామంది అయితే దీపారాధనలు చేశారండి. సో మా ఈ దర్శనం చాలా చాలా మెమరబుల్ అండి మాకు. ఎందుకంటే చాలా ఫ్రీగా అనిపించింది. దర్శనం కూడా అంత రష్ లేకుండా చాలా హ్యాపీగా దర్శనం అయింది మాకైతే. అండ్ ఇదిగోండి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే వెళ్ళి లగేజ్ అంతా ఒకసారి మళ్ళీ క్లియర్గా పెట్టేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. దారిలో ఇంకా సాక్షి గణపతి దగ్గరికి వెళ్తాము ఇప్పుడు. సో మీకు మార్నింగ్ టైంలో నేను డ్యామ్ అయితే చూపించాను కదా, నైట్ టైం అయితే ఇంకా బాగుందండి వ్యూ. సో మీరు వీడియో స్కిప్ చేయొద్దు, ఇక్కడ చాలా చాలా బాగుంది. ఎందుకంటే మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్తో ఆ డ్యామ్ని అయితే చాలా బాగా లైట్స్తో డెకరేట్ చేశారు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. లిటరల్గా ఆ వ్యూ చాలా బాగుంది. ఎందుకంటే మీకు నార్మల్గా అనిపించవచ్చు వీడియోలో, బట్ లైవ్లో మీరు చూడండి ఎంత బ్రైట్గా అనిపిస్తుందో. సో సాక్షి గణపతి దగ్గర అయితే వీడియో తీయడానికి కుదరలేదండి. ఎందుకంటే ఫస్ట్ అయితే ఆ గేట్ రీచ్ అవ్వాలని చెప్పి చాలా హడావిడిగా ఉన్నాము. సో అక్కడైతే దండం పెట్టుకున్నప్పుడు ఇంకా వీడియో అయితే తీయలేదు. సో ఇంకా అయిపోయింది, వచ్చేసాము శ్రీశైలం దాటేసి. ఇక్కడైతే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి ఇంకా భోజనం చేస్తున్నాము. నేనైతే సాంబార్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. యమ్మీ ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే ఈ రెస్టారెంట్ దగ్గర ఖచ్చితంగా ఆగండి, ఎస్ఆర్ రెస్టారెంట్ అని. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ మా హస్బెండ్ అయితే పుల్కా విత్ పనీర్ ఆలు కర్రీ చెప్పుకున్నారు. సో ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, హైదరాబాద్ భాగ్యనగరం కలకల మెరిసిపోతుంది నైట్ టైం అయితే. సో ఇంకింతేనండి వీడియో. సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.